మష్రూమ్స్‌ని చాలా ఈజీగా, సింపుల్‌గా, క్విక్‌గా ఎలా క్లీన్ చేసుకోవాలో 2 డిఫరెంట్ వెరైటీస్‌లో చెప్తాను చూడండి. మష్రూమ్స్ అనేవి రెగ్యులర్‌గా మనకి సూపర్ మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. ఇది ప్రైస్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అయినా కానీ దీనివల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ మష్రూమ్స్ సూపర్ మార్కెట్ నుంచి కానీ, ఫార్మ్ నుంచి తీసుకొచ్చిన తర్వాత వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. అందరూ కూడా వీటిని సగానికి కట్ చేసి వాటర్‌లో సాల్ట్ వేసి ఉడికిస్తూ ఉంటారు. మళ్ళీ కర్రీ చేసేటప్పుడు మష్రూమ్స్ అనేది ఉడుకుతాయి. అలా మాత్రం అస్సలే చెయ్యకండి. ఈ మష్రూమ్స్ ఫార్మ్ నుంచి కానీ, సూపర్ మార్కెట్‌లో తీసుకొచ్చిన తర్వాత ఇలా మట్టి మట్టిగా ఉంటాయి. ఈ మట్టి పోవటం కోసమని డైరెక్ట్‌గా బాయిల్ అస్సలే చేయకండి. ఇది కొద్దిగా కాస్ట్‌లీ అయినా సరే వీటిని జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి. ఇది ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఈ మష్రూమ్స్ అనేవి చాలా వెరైటీస్ ఉన్నాయి. ముఖ్యంగా నాటు మష్రూమ్, బటన్ మష్రూమ్, ఫామ్ మష్రూమ్. ఇలా ఏ మష్రూమ్స్ తీసుకున్నా సరే ఓకే. ఏదైనా టేస్టీగానే ఉంటుంది. అలాగే చాలా హెల్తీ కూడా. రెగ్యులర్ డైట్‌లో మీరు మష్రూమ్ తీసుకున్నట్టయితే చాలా హెల్తీగా ఉంటారు. ఈ మష్రూమ్స్ అనేది కొద్దిగా కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని లేదా నైఫ్ తీసుకొని ఈ మష్రూమ్ పైన ఉన్న లేయర్ అంతా కూడా పీల్ ఆఫ్ చేయండి. ఇలా పై లేయర్ పీల్ ఆఫ్ చేయటం వల్ల మష్రూమ్ కొద్దిగా వేస్ట్ అవుతుంది. అయినా సరే ఇలానే క్లీన్ చేసుకోవాలి మన మష్రూమ్స్‌ని. ఇలా క్లీన్ చేసుకున్నట్టయితే మష్రూమ్స్ పైన ఉన్న మట్టంతా కూడా శుభ్రంగా వాష్ ఔట్ అవుతుంది. మష్రూమ్స్ కూడా మనం కర్రీ చేసుకున్నా, ఏదైనా రెసిపీ చేసుకున్నా నో ప్రాబ్లమ్. ఇలానే చేసుకోవాలి ఎవరైనా సరే. అంతేకాని బాయిల్ చేసి చేశారంటే ఈ మష్రూమ్స్ అనేవి అంత టేస్టీగా ఉండవు. మట్టి మట్టిగా ఉంటాయి. కాబట్టి ఇలా పైన ఉన్న లేయర్ అంతా కూడా పీల్ ఆఫ్ చేసేయండి. ఇలా చేసిన తర్వాత వీటిని ఫ్రెష్ వాటర్‌లో కొద్దిగా సాల్ట్ వేసి పక్కన ఉంచుకోండి. లేదంటే ఈ మష్రూమ్స్ అనేది నల్లగా అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే ఇట్లా కట్ చేసుకున్న తర్వాత వాటర్‌లో సాల్ట్ వేసి ఒక సైడ్‌కి పెట్టుకోండి. ఈ మష్రూమ్‌కున్న స్టెమ్‌ని కూడా కట్ చేయండి. కొంతమంది స్టెమ్ కట్ చేయకుండానే కర్రీ చేస్తూ ఉంటారు. అలా చేసుకున్నట్టయితే స్టెమ్ పైన ఉన్న లేయర్ వరకు కట్ చేయండి. అప్పుడు కర్రీ చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇలా స్టెమ్ కట్ చేసిన తర్వాత ఈ పార్ట్ కూడా తొలగించండి. తీసేసినా ఓకే, తీయకున్నా ఓకే. మష్రూమ్ అంతా ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత దీనిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఎప్పుడైనా సరే మష్రూమ్ అనేది మినిమం ఈ సైజ్ కట్ చేసుకోండి. ఎందుకంటే ఉడికిన తర్వాత మష్రూమ్ అనేది మెత్తగా అవుతుంది. సైజ్ చిన్నగా వస్తుంది. కాబట్టి మినిమం ఈ సైజ్ ఉంటే ఓకే. రెగ్యులర్‌గా మనం మష్రూమ్స్ తినటం వల్ల ఇందులో ఎక్కువగా విటమిన్ డి ఉంటుంది. అలాగే ఫ్యాట్ కంటెంట్ 0 ఉంటుంది. ఈ ఫ్యాట్ కంటెంట్ 0 ఉండటం వల్ల ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. రెగ్యులర్ డైట్‌లో మీరు ఈ మష్రూమ్స్ యాడ్ చేసుకున్నట్టయితే ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఈ మష్రూమ్స్ ఇమ్యూనిటీ బూస్టర్‌లాగా కూడా చెప్పుకోవచ్చు. ఈ మష్రూమ్స్‌ని మీరు ఏ వెరైటీలో చేసుకొని తిన్నా ఓకే. మష్రూమ్స్‌తో కర్రీ చేసుకోవచ్చు, బిర్యానీ చేసుకోవచ్చు. అలా డిఫరెంట్ వెరైటీ రెసిపీస్ చేసుకోవచ్చు. కొంతమంది మష్రూమ్ క్లీన్ చేయాలంటే దీన్ని మైదా పిండి వేసి వాష్ చేస్తూ ఉంటారు. అలా అయినా చేసుకోవచ్చు. కానీ దానికన్నా కూడా ఇలా పీల్ ఆఫ్ చేయటమే బెస్ట్ ప్రాసెస్. ఎందుకంటే ఇలా పీల్ ఆఫ్ చేయటం వల్ల మష్రూమ్ కొద్దిగా వేస్ట్ అవుతుంది. కానీ మట్టి లేకుండా శుభ్రంగా వాష్ అవుతుంది. కాబట్టి ఇలానే చేసుకోండి.